నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి అయితే మారిన అంతర్జాతీయ పరిణామాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ప్రపంచ వేదికపై రష్యాని ఏకాకిని చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఈ సందర్భంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ మాస్కోతో ఢిల్లీ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన భారత్ను రక్షణ రంగంలో మరో ముందడుగు వేసేలా చేసింది రక్షణ రంగంలో భారతదేశానికి చిరకాల మిత్రదేశంగా తోడ్పాటు అందిస్తున్న రష్యా ఇప్పుడు మరో రాష్ట్రాన్ని భారత అమ్ముల పొదలో చేర్చేందుకు అంగీకరించింది ఈ ఏడాది జూలైలో ప్రధాని మోదీ చేసిన రష్యా పర్యటన భారత్ని రక్షణ రంగంలో మరింత బలోపేతం చేస్తోంది ఇప్పటికే కీలకమైన S-400 బాంబర్లు ఎగుమతితో పాటు శాస్త్ర సాంకేతిక మార్పిడికి భారత్కు సహకారం అందిస్తున్న రష్యా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది పాన్సేర్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఇండియా రష్యా ఒప్పందం చేసుకున్నాయి పాన్సేర్ క్షిపణుల సంయుక్త ఉత్పత్తికి భారత డైనమిక్స్ లిమిటెడ్ రష్యాకు చెందిన రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది BDL CMD కమాండర్ ఏ మాధవరావు రష్యన్ సంస్థ రాసోబొరాన్ ఎక్స్పోర్ట్ DDG కోవోలంకో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఇటీవల ఇండియా రష్యా అంతర ప్రభుత్వ కమిషన్ సమావేశాల ముందు ఈ ఒప్పందం కుదిరింది ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఈ ఏడాది జూలైలో జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి కార్యరూపం ఇచ్చింది సాంకేతికతల బదిలీతో పాటు భారత రక్షణ దళాల అవసరాలను తీర్చేందుకు సంయుక్త వెంచర్లు ఏర్పాటు చేయడం సన్నిహితంగా ఉన్న ఇతర రాజ్యాలకు రక్షణ పరికరాల ఎగుమతి వంటి కార్యకలాపాలు చేపడుతున్నట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పేర్కొన్నట్లు ఈ ఒప్పందం అనేక రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తోంది పాన్సేర్ రక్షణ వ్యవస్థ అనేది భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వయంచాలిత మధ్యమ శ్రేణి క్షిపణులు విమాన విధ్వంసక శతాగ్నులతో కూడిన వ్యవస్థ ఇందులో పాన్సేర్ S-1 అనేది కీలకం ఇది సైనిక స్థావరాలను ఇతర మౌలిక సదుపాయాలను వైమానిక దాడుల నుంచి రక్షించే మొబైల్ రక్షణ వ్యవస్థ సైనిక పారిశ్రామిక స్థావరాలకు విమాన హెలికాప్టర్ దాడుల నుంచి రక్షణ కల్పించడంలో అద్భుతంగా పనిచేస్తుంది శత్రు దాడుల్ని తిప్పికొట్టేలా ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించే క్షిపణి వ్యవస్థ ఇందులో భాగం అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలను దెబ్బతీయడంలో దీనికి తిరుగులేదు ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న డ్రోన్ దాడులను రష్యా ఈ క్షిపణి వ్యవస్థ ద్వారానే నిర్వీర్యం చేయగలుగుతున్నట్లు తెలుస్తోంది పాన్సేర్ S-1లో భూమిపై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే 12 క్షిపణులు ఉంటాయి అతి వేగంగా కదులుతున్న విమానాలను అవి దెబ్బతీయగలవు 2 30mm స్వయంచాలిత శతాగ్నులు కూడా ఉంటాయి క్షిపణులకు దొరకకుండా తప్పించుకుంటూ తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో కలిగే డ్రోన్లు ఇవి అరికట్టగలవు పాన్సేర్ S-1 తక్కువ మధ్య స్థాయి షార్ట్ రేంజ్ గగనతల పరిరక్షణ వ్యవస్థగా మంచి పనితీరు కనబరుస్తుంది ఆకాశ మార్గం గుండా వచ్చే విభిన్న రకాల వైమానిక విపత్తులను ఎదుర్కోగల సామర్థ్యం దీని సొంతం అంతర్జాతీయ ఆయుధ విపణిలో ఈ క్షిపణి వ్యవస్థకు మంచి గిరాకీ ఉంది రక్షణ రంగంలో ఇండియా రష్యాల మధ్య దీర్ఘకాలంగా సహకారం కొనసాగుతుంది రష్యా భారత్కి S-400 ట్రయంఫ్ అనే దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోంది ఇరు దేశాలు కేవలం కొనుగోలుదారు విక్రేతగానే ఆగిపోవట్లేదు ఆయుధ పరిశోధన అభివృద్ధి అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సంయుక్త సహకారంతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నాయి 1960ల నుంచి సోవియట్ యూనియన్తో భారత్ మంచి సంబంధాలు నెరపింది భారత్లో భారీ ఉక్కు ఫ్యాక్టరీలను రష్యన్లే స్థాపించారు అంతర్జాతీయ ప్రయోగాల్లో సాయం అందించారు అనేక సంక్షోభ సమయాల్లో సోవియట్ యూనియన్ భారత్కు అండగా నిలిచింది 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య తష్కెంట్లో జరిగిన చారిత్రక మైత్రి ఒప్పందానికి సోవియట్ మధ్యవర్తిత్వం వహించింది 2000లో పుతిన్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అదే ఏడాది రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి ఇందులో భాగంగా రక్షణ అంతరిక్ష ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంధన రంగంలో సహకారం వంటివి ఆధునిక సంబంధాలకు ఉదాహరణ అత్యాధునిక ఆయుధ వ్యవస్థతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా భారత్కి అందిస్తోంది భారత ఆయుధ సంపత్తిలో దాదాపు 60 నుంచి 70% వరకు రష్యాకు చెందినవేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు కుండకులం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రష్యా తన శాస్త్ర సాంకేతికతను భారత్కి అందించింది సిప్రీ నివేదిక ప్రకారం 2009 నుంచి 2013 వరకు
భారత ఉత్పత్తుల్లో 76% రష్యా నుంచి దిగుమతి చేసుకోలేదు. అది ఇప్పుడు 2019 నుంచి 23 వరకు 36కు చేరింది. రక్షణ విభాగాన్ని వివిధ దేశాల అత్యాధునిక ఆయుధాలతో పటిష్టం చేయాలని అనుకుంటడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేవలం ఆయుధాల పరంగా మాత్రమే కాదు, పౌర సంబంధాల విషయంలో కూడా భారత్ రష్యా మైత్రి మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ముందటి కంటే మెరుగ్గా పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన చర్చలు ప్రస్తుతం ఫలితాలను ఇస్తున్నాయి. భారతీయులకు 2025 నుంచి వీసా ఫ్రీ ఎంట్రీని రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేవలం పాస్పోర్టు, ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాలో పర్యటించవచ్చు. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా భారత్ రష్యా సంబంధాలు స్థిరంగా, దృఢంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుండడం మాస్కో, ఢిల్లీ మైత్రికి అద్దం పడుతున్నాయి. భారత్కు రష్యా నమ్మదగిన భాగస్వామి అని, ఉభయ దేశాల మధ్య సహకారం మున్ముందు కొనసాగుతుందని ప్రధాని మోదీ చాలాసార్లు చెప్పారు. రక్షణ రంగం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్లో కలిసి పోరాడతామని పుతిన్ భారత పర్యటన సందర్భంగా తెలిపారు. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ మారుతున్న ప్రపంచ ముఖ చిత్రం, రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షలను ప్రధాని మోదీ లెక్క చేయకుండా రష్యాలో పర్యటించడం భారత్ తమ మిత్ర దేశాల పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తున్నట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా శక్తి, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో భారత్ రష్యా మైత్రి కొనసాగుతుండగా సంక్షోభ కాలంలో రష్యాతో ఈ మైత్రికి తెంచుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని ప్రధాని మోదీ తన పర్యటనతో నిరూపించారని విశ్లేషకులు అంటున్నారు. ఇన్ని సంక్లిష్టతల నడుమ ప్రపంచ రాజకీయాలు వేగంగా మారిపోతున్న వేళ తమ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే సామర్థ్యం భారత్ రష్యాకు ఉంది. ఏదేమైనా ఇలా ఆర్థిక పరిస్థితిలో లేకపోతే ప్రభావం లేనప్పుడు కూడా మైత్రిని కొనసాగించడం, దాని ద్వారా దేశాన్ని ప్రతిష్టం చేసుకోవడం అనేది మోదీకి మాత్రమే సాధ్యం. అవునంటారా కాదంటారా? ఈరోజు భారత రష్యా మైత్రికి ఇంత వేగంగా అభివృద్ధికి కారణం కూడా ప్రధాని మోదీ అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. చేయకుంటే వెంటనే చేసేయండి. అలాగే వీలైనంతగా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వీడియోలని. ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా తపనకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ సిద్ధంగా ఉంటుంది. మీ సమస్యను తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.